తాజా అంశాన్ని చూస్తున్నాం. బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసులో రెండవ రోజు విచారణ కొనసాగుతోంది. నిందితులు రాజు శ్రమలపై బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఈ నెల 12న రాత్రి కుక్నూరుపల్లిలో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో జరగగా ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. ఇక బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసులో మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, తేజస్విని వాంగ్మూలం కూడా ఇప్పటికే నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏమైనా విషయాలు బయటకు చెప్తున్నారా రాజు శ్రవణ్లో? ఇప్పటికే ఈ కేసులో బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగింది. కస్టడీకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు రాజీవ్ శ్రవణ్ పోలీస్ స్టేషన్ లో పెట్టి రెండో రోజు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఇందులో కీలక విషయాలను కూడా పోలీసులు అనధికారికంగా విడుదల చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి తేజస్విని, విజయవాడకు చెందినటువంటి తేజస్విని వాంగ్మూలాలను కూడా పోలీసులు మరోసారి నమోదు చేశారు. శిరీష చనిపోయిన మరుసటి రోజే వాంగ్మూలాన్ని నమోదు చేసినటువంటి పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2 రోజుల కిందట కూడా మరోసారి ఆమెను హైదరాబాద్ పిలిపించి ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసుల వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రాజీవ్ తో సన్నిహితంగా ఉన్నటువంటి ఈ తేజస్విని పలుమార్లు కూడా ఈ శిరీషతో కూడా గొడవ పడినట్లు ఆమె వాంగ్మూలంలో వెల్లడించింది. రాజీవ్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, ఈ సమయంలో శిరీష అడ్డుపడుతుండడంతో ఆమెతో పలుమార్లు కూడా గొడవ పడ్డాను. అయితే ఇదే సమయంలో మేము ముగ్గురం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి పరస్పరం మౌఖికంగా ఫిర్యాదు చేసుకున్నామని తేజస్విని పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వెల్లడించింది. అయితే వీటన్నిటిని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. దాదాపు 2 పేజీల స్టేట్మెంట్లు కూడా తేజస్వినికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేశారు. ఈమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తును ముందుకు కొనసాగిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శ్రవణ్ రాజీవుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారించారు. సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో పోలీసుల విచారణ కొనసాగింది. ఇవాళ కూడా మరోసారి విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. 12వ తేదీ రాత్రి ఏం జరిగింది ఏంటి, కుకునూరుపల్లిలో ఈ నలుగురు మధ్య శిరీష, రాజు, శ్రవణ్, అదేవిధంగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఈ నలుగురు మధ్య ఏం జరిగింది అనే దానిపైన కూడా మరింత కూలంకషంగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన వీటన్నిటికీ కారణమైనటువంటి తేజస్విని, రాజీవ్కు సన్నిహితంగా ఉన్నటువంటి తేజస్విని వాంగ్మూలాన్ని ఆమెను సాక్షిగా తీసుకోనున్నారు. ఆమె యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. ఆమెను మరోమారు కూడా విచారించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం, ఈమెను మరోసారి కూడా విజయవాడకి వెళ్లి ఒక టీం ఆమెతో మరోసారి విచారించి ఆమె వాంగ్మూలాన్ని కూడా పగడ్బందీగా తీసుకుని ఈ కేసులో ఆమెను సాక్ష్యంగా కూడా తీసుకోవాలని పోలీసు వర్గాలకు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ఆడియో సంభాషణలో మరో విషయం ఏంటంటే, ఈ శిరీషకు సంబంధించిన ఆడియో సంభాషణలో ఉన్నటువంటి నవీన్ చందు అనేటువంటి మరో 2 వ్యక్తులను కూడా పోలీసులు విచారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నవీన్ చందు ఎవరనే దానిపైన ఈ రాజీవ్ శ్రవణ్ లోపల విచారిస్తే వాళ్ళు ఇద్దరు కూడా మాకందరికీ కామన్ ఫ్రెండ్స్ గా, అందరికీ స్నేహితులుగానే ఉన్నారు, వాళ్ళకి ఇందులో ఎలాంటి పాత్ర లేదని కూడా రాజీవ్ శ్రవణ్ వెల్లడించారు. అయితే ఎందుకు జరిగింది ఈ ఆత్మహత్య, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావడానికి కూడా పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ శిరీషకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసు వర్గాల పైన, పోలీసు దర్యాప్తు పైన. మా అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య జరిగిందనే కోణంలో వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తే మేము అన్ని ఆధారాలు, సాంకేతిక పరమైన అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్, మేము శోధించినటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మీ ఎవరిని ఒత్తిడికి లోను కాకుండా తప్పుదో పట్టించడం లేదు. ఇది కేవలం శిరీషగా ఆత్మహత్య, దీనిపైన ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని డీసీపీ వెంకటేశ్వరరావు గారు కూడా అనధికారికంగా మీడియాకు తెలియజేస్తున్నారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో వీరు కూడా తమకు ఉన్నటువంటి అభిప్రాయాలను, తమ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పోలీస్ శాఖ వీరిద్దరిని పూర్తి స్థాయిలో విచారిస్తుంది. ఇవాళ రాత్రి వరకు కూడా వీళ్ళు విచారించి రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది.
ధన్యవాదాలు మురళి, సమాచారం అందించినందుకు.